హలో నమస్తే అండి అందరికి నేను భారతి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ చాకోటరీ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు వీడియో ఏంటంటే ఒక కస్టమైజ్డ్ బాక్స్ అన్నమాట కస్టమైజ్డ్ కేక్ కాదు కస్టమైజ్డ్ బాక్స్ సో ఈ బాక్స్ ఏంటంటే ఒక సర్ప్రైజ్ బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి యాక్చువల్ గా అయితే ఇలాంటి బాక్సెస్ బయటన కూడా ఉంటాయి కాకపోతే ఇక్కడైతే అవైలబుల్ గా లేవు వైజాగ్ లో కూడా లేవు సో సడన్ ఆర్డర్ కాబట్టి ఆ కస్టమైజ్డ్ బాక్స్ ని మనమే రెడీ చేసుకోవచ్చు మరి ఆ కస్టమైజ్డ్ బాక్స్ ఏంటంటే ఇప్పుడు అది ట్రెండింగ్ కేక్ అన్నమాట సో యాక్చువల్ గా కేక్ ఆ బాక్స్ లోపల ఉంటది బాక్స్ ని అలా ఓపెన్ చేయగానే దాని లోపల నుంచి బటర్ఫ్లైస్ అనేవి వస్తాయి అన్నమాట సో చాలా బాగుంటది సో ఆ కేక్ ఆర్డర్ అయితే మనకు వచ్చింది యాక్చువల్ గా నేను ఆ బాక్స్ ని ఆర్డర్ పెట్టేద్దాము అని అనుకున్నాను కాకపోతే టైం అస్సలు లేదు 2 డేసే ఉంది మనకి ఒక 3 డేస్ ముందు అయితే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నారు ఇంకా ఆర్డర్ పెట్టిన టైం పట్టొచ్చు అని చెప్పేసి ఆ బాక్స్ ని నేనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మరి ఆ బాక్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసి అలా వెళ్ళిపోకుండా మన ఛానల్లో బేకింగ్ రిలేటెడ్ వీడియోస్ అన్ని వస్తాయి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా మన వీడియోస్ ని షేర్ చేయండి ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు చేయబోయే సర్ప్రైజింగ్ బాక్స్ కి మనకి ఇలాంటి ఒక షీట్ అయితే కావాలి ఇది వచ్చేసి కార్డ్బోర్డ్ షీట్ అంటారు ఇది స్టేషనరీ షాప్ లో అయితే అవైలబుల్ గా ఉంటది నేను కూడా స్టేషనరీ షాప్ లోనే తీసుకున్నాను యాక్చువల్ గా నేను ఈ బాక్స్ చేయడం ఫస్ట్ టైం అన్నమాట బయట అడిగాను చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు అరౌండ్ 800 to 1000 వరకు ఇలా చెప్తున్నారు సరే తక్కువ కాస్ట్ లోనే ఇంట్లోనే చేసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పేసి ఇలా ట్రై చేశాను అనమాట అండ్ ఇక్కడ మీరు చూస్తుంది వాల్ పేపర్ అన్నమాట వాల్ స్టిక్కర్ నేను ఇది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను 150 రూపీస్ కి ఇది మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే గిఫ్ట్ షాప్ లోనే గిఫ్ట్ వ్రాపర్ పేపర్ టైప్ లో ఉంటది అది తీసుకోండి అండ్ అది యూజ్ చేస్తే గ్లూ యూజ్ చేయాలి ఇక్కడ నేను వాల్ స్టిక్కర్ తీసుకున్నాను కాబట్టి దానికి గ్లూ ఉంటది కాబట్టి డైరెక్ట్ గా అలా అంటించేసుకోవడమే నాకు ఇది ఉండడం వల్ల ఈ బాక్స్ చేయడం ఈజీ అయ్యిందండి అండ్ టేపు సిజర్ పెన్సిల్ కూడా తీసుకున్నాను ఇక్కడ మీరు ఈ షీట్ ని గమనించారంటే చాలా డెలికేట్ గా అయితే ఉంటది అండ్ దీన్ని ఇప్పుడు మీకు కొలిచి చూపిస్తాను ఇదైతే అరౌండ్ 30 into 30 సెంటీమీటర్స్ అనుకుంటాను ఈ బాక్స్ చేయడానికి నాకైతే 1 షీట్ అయితే సరిపోయింది నేను దేనికైనా యూజ్ అవుతుందని చెప్పేసి 2 షీట్స్ అయితే తీసుకున్నాను అండ్ అలాగే ఈ బాక్స్ మధ్యలో ఇంకొక బాక్స్ అయితే రావాలి దాన్ని కూడా నేను ఇక్కడ ఓన్లీ పైన వచ్చే బాక్స్ మాత్రమే ఈ షీట్ తో చేస్తున్నాను యాక్చువల్ గా లోపల కేక్ పెట్టడానికి ఇంకొక బాక్స్ అయితే కావాలి ఆ బాక్స్ ని కూడా ఇదే షీట్ తో చేసుకోవచ్చు కాకపోతే కొంచెం పని ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పేసి నేను రెడీగా ఒక బాక్స్ అయితే తీసుకున్నాను లోపల పెట్టబోయే కేక్ కోసమని సో ఈ బాక్స్ వచ్చేసి 8 into 8 సెంటీమీటర్స్ అయితే ఉంటది విండో టైప్ లో మనకి కేక్ బాక్సెస్ టాల్ కేక్స్ కి యూజ్ చేస్తాం కదా ఆ బాక్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇప్పుడు అది 8 inch ఉంది కాబట్టి నేను ఇక్కడ 1 inch ఎక్స్ట్రా పెట్టేసి ఈ షీట్ ని కట్ చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు 1 inch ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నామంటే లోపల వచ్చే బాక్స్ కి బయట బాక్స్ కి కొంచెం గ్యాప్ అనేది ఉండాలి సో అందుకే 1 inch గ్యాప్ అనేది వదిలేసాము ఈ బాక్స్ అనేది ఎందుకు చేస్తున్నానో మీకు చెప్తాను ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఆర్డర్స్ రావచ్చు హోమ్ బేకర్స్ ఎవరైనా ఉంటే నేను ఈ బాక్స్ తీసుకుందామని అనుకున్నప్పుడు లోకల్లో చాలా సెర్చ్ చేశాను అనమాట కొన్ని గిఫ్ట్ షాప్స్కి వెళ్ళి చూసాను అక్కడైతే అవైలబుల్గా లేదు ఎందుకంటే ఇది ట్రెండింగ్ కేక్ అండి ఈ మధ్యన బటర్ఫ్లైస్ కేక్స్ అని చెప్పేసి బాక్స్ ఓపెన్ చేయగానే బటర్ఫ్లైస్ బయటికి రావడము ఇలాంటి కేక్స్ మీరు చూసే ఉంటారు సో ఆ కేక్స్ చేయాలంటే ఈ బాక్స్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట వైజాగ్ లో కూడా నేను చూసాను అక్కడ కూడా ఇలాంటి బాక్సెస్ లేవు సో సడన్ గా ఇలాంటి ఆర్డర్స్ వస్తే ఏం చేయాలో మనకు తెలియదు కాబట్టి సో ఇంట్లోనే మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇందాక పెన్సిల్ తో మార్క్ ఇచ్చుకున్నాం కదా 9 inch వరకు మళ్ళీ స్కేల్ తోని కరెక్ట్ గా 9 inch ఉందా లేదా చూసుకొని ఇలా లైన్స్ గా మార్క్ చేసేసుకొని దీని మార్క్స్ పై నుంచి మనం కట్ చేసేసుకోవాలి అంటే ఇది మనకి 9 into 9 షీట్ అన్నమాట ఇలాంటి షీట్స్ మనకి ఇక్కడ 6 అయితే కావాలి ఇది తక్కువ కాస్ట్ అండి నేనైతే ఈ షీట్ ని 50 రూపీస్ కి అయితే తీసుకున్నాను స్టేషనరీలోని వాల్ పేపర్ 150 రూపీస్ పడింది అది ఆల్రెడీ మా ఇంట్లో ఉంది ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలా
ఉంటే మనకి ఇలా బాక్సెస్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఆ 5 షీట్స్ తీసుకొని ఇలా అమర్చుకోవాలి. కింద ఒక షీట్ వేసుకొని 4 వైపులా 4 షీట్స్ పెట్టుకొని ఇందాక తీసుకున్న కేక్ బాక్స్ పైన ఆ క్యాప్ ని రిమూవ్ చేసేసుకొని ఇలా కరెక్ట్ గా ఉందా లేదా అని ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఇవన్నీ 4 షీట్స్ కూడా ఆ బాక్స్ కి కరెక్ట్ గా ఉందా లేదా ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఇందాక మనం 6 షీట్స్ కట్ చేసుకున్నాం కదా, 5 షీట్స్ అయితే ఇందాక మీకు ఆ బాక్స్ చూపించినప్పుడు యూజ్ చేసాము. ఇంకొక షీట్ ఉంటది కదా, దాన్నే బాక్స్ పైన క్యాప్ లాగా యూజ్ చేసాము. దానికోసము ఇంకొక షీట్ అయితే వేరేగా తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. మళ్ళీ సేమ్ 9 ఇంచ్ హైట్ ఉన్న షీట్ తీసుకొని 1 ఇంచ్ గ్యాప్ ఇలా మార్క్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. వీటిని కూడా 4 పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే బాక్స్ కి మనము క్యాప్ పెట్టేటప్పుడు ఎడ్జెస్ అనేవి కొంచెం క్లోజ్ అయినట్టుగా ఉంటది. సో దానికోసం ఇలా కట్ చేశాను అనమాట. మీకు అర్థమైంది కదా. మొత్తం నేను ఇక్కడ 6 పీస్ కాకుండా 7 షీట్ కూడా యూజ్ చేశాను ఆ ఎడ్జెస్ కట్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఇప్పుడు వాల్ పేపర్ ని నేను ఇలా మెజర్ చేస్తున్నాను. కట్ చేసుకున్న పీసెస్ ని వాల్ పేపర్ స్టిక్ చేసుకోవడానికి కోసం అని చెప్పి ఇప్పుడు ఆ వాల్ స్టిక్కర్ కి ఇటువైపు ఎడ్జ్ లో ఒక 1 ఇంచ్ గ్యాప్ అనేది ఉంచేయాలి. ఎందుకంటే మళ్ళీ ఆ బోర్డుకి స్టిక్ చేసుకోవాలి కార్నర్స్ లో అని చెప్పేసి అటువైపు 1 ఇంచ్ ఇటువైపు 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని మార్క్ చేసుకొని ఆ వాల్ పేపర్ ని కరెక్ట్ సైజ్ లోకి అయితే మనము కట్ చేసేసుకోవాలి. మీ దగ్గర వాల్ పేపర్ లేకపోతే నో ప్రాబ్లం అండి. మీకు చెప్పాను కదా, గ్లూతో కూడా ఇదే ప్రాసెస్. మీరు ఆ బోర్డు పెట్టక ముందు కింద గ్లూ అప్లై చేస్తారు, కాస్త టైం పడుతుంది అంతే గ్లూ డ్రై అవ్వడానికి. ఇప్పుడు సైజు కట్ చేసేసుకున్నాం కదా, ఈ స్టిక్కర్ పేపర్ రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేసి ఒకదాని తర్వాత ఒకటి ఆ కట్ చేసుకున్న బోర్డుని దీనిపైన స్టిక్ చేసుకోవడం అనమాట. సో వాల్ స్టిక్కర్ కూడా తక్కువ ప్రైజే కాబట్టి ఎప్పుడైనా మీరు కొని తెచ్చుకొని ఉంచుకోండి, ఎప్పటికైనా మీకు యూజ్ అవ్వచ్చు. ఇది కూడా నాకు ఆర్డర్ అనేది సడన్గా వచ్చిందనమాట. అసలు నేను ఏ ఆర్డర్ ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు, మనకి కస్టమర్ ఎప్పుడు ఏ థీమ్ అడుగుతారో చెప్పలేమన్నమాట. సో నాకు ఈ ఆర్డర్ కూడా సడన్గా వచ్చింది. జస్ట్ 3 డేసే టైం ఉంది. ఈ 3 డేస్లో నేను ఇప్పుడు ఆర్డర్ పెట్టినా నాకు రాబడికి ఒక 4-5 డేస్ ఇలాగ అయిపోతుంది అనమాట. సో బయట కూడా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు, అది కూడా వాళ్ళు టైం ఇమ్మంటున్నారు, వాళ్ళు కూడా చేస్తామని అంటున్నారు అనమాట. సో ఎందుకు మనమే చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇలాగా రెడీ చేసుకుంటున్నాను ఈ బాక్స్ని. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ స్టిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ 3 మాత్రమే స్టిక్ చేశాను. ఎందుకంటే ఒక లైన్ ఇటు ఒక లైన్ అటు స్టిక్ చేయాలి. అది మీకు ఎలాగో ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా స్టిక్ చేస్తున్నప్పుడు కార్నర్స్కి మధ్యలో చిన్న గ్యాప్ అంటూ ఇవ్వాలి. ఇప్పుడు ఎక్కడైతే స్టిక్ చేసామో ఆ లైన్స్ మధ్యలో చిన్నది, మరీ ఎక్కువ కాదు, మరీ దగ్గరికి కూడా స్టిక్ చేయకూడదు. అలా గ్యాప్ ఉంచుకొని స్టిక్ చేసుకుంటే అయిపోద్ది. అక్కడ మనకి ఫోల్డ్ చేసేటప్పుడు ఇగోండి ఇలా ఫోల్డ్ అవ్వాలి కదా, సో అందుకే చిన్న గ్యాప్ అని చెప్పాను. ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఉంది చూసారా, ఆ గ్యాప్కి వాల్ స్టిక్కర్ దగ్గర చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి, ఇంకా బాగా ఫోల్డ్ అవ్వడానికి అని చెప్పేసి. అన్ని వైపులా అంటే ఇటువైపు 2 టైమ్స్ కట్ చేసుకోవాలి, అటువైపు 2 టైమ్స్ ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు మిగతాది మనకి ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇటువైపు షీట్ మనకి లేదు కదా, ఇటువైపు షీట్ కూడా ఇప్పుడు వాల్ స్టిక్కర్ని అంటించుకోవాలి. సో నేను ఇది కూడా అంటించేస్తున్నాను ఇలాగా. సో వాల్ స్టిక్కర్ అంటించేటప్పుడు కూడా కొంచెం మధ్యలో ఎయిర్ గ్యాప్ లేకుండా కొంచెం నీట్గా నిదానంగా అంటించుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇటువైపు అనమాట, ఇందాక మీకు చెప్పాను కదా దీని కింద కూడా మనకి ఇంకో షీట్ వస్తుందని చెప్పేసి, దాని కింద కూడా ఒక షీట్ వేసాను, వాల్ షీటు. అది కూడా వేసేసి ఇప్పుడు దీన్ని కూడా స్టిక్ చేసేస్తున్నాను. చూడండి, అంటే మనం కట్ చేసుకున్న 5 షీట్స్ ఇక్కడ స్టిక్ చేసేసుకున్నాము. కింద ఇంకొక షీట్ అయితే వేయలేదు. మీరు వీడియోలో గమనించినట్లయితే అర్థమవుతుంది, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫోల్డ్ చేసుకోవడానికి చిన్న గ్యాప్ ఉంచేసుకొని దీన్ని కూడా ఇలాగా స్టిక్ చేసేస్తున్నాం అనమాట. స్టిక్ చేస్తున్నప్పుడు ఆ ఎడ్జెస్ అనేవి ఇలా కట్ చేస్తూ ఉండండి, ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ప్లెయిన్గా ఉంది కదా, ఇక్కడ కూడా వాల్ స్టిక్కర్ని ఇలాగా అంటించేస్తున్నాము. ఇది కూడా అంటించేస్తే మనకి బాక్స్ ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం బాక్స్ మొత్తం చుట్టూరుగా స్టిక్కర్ని అంటించేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన వచ్చే క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్కి ఒక షీట్ ఉంది కదా, మొత్తం 6 షీట్స్ అనుకున్నాము, ఆ 5 షీట్స్ అలా అంటించాము. ఇది 6th. దీన్ని ఇప్పుడు స్టిక్ చేసుకోవాలి.
వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టిక్ చేసుకొని ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా ఈ ఫోల్డ్ అవ్వడానికి ఇక్కడ కూడా ఇలాగా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చేసుకుంటే మనకి ఇది ఫోల్డ్ అయిపోద్ది ఈజీగా. అండ్ ఇందాకలా మనము 4 షీట్స్ కట్ చేసుకున్నాం కదా 9 ఇంచ్వి 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని అవి కూడా నేను రెడీగా ఉంచుకున్నాను. వాటిని కూడా నేను ఏం చేశానంటే వాల్ స్టిక్కర్ పెట్టేసి రెడీగా ఉంచాను. ఇప్పుడు దీనిపైన కూడా వాల్ స్టిక్కర్ని అంటించేసి ఇలా రెడీ చేసి ఉంచాను అనమాట. చూసారా, ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా పేరుస్తున్నాను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి. దీనిపైన మళ్ళీ మనము స్టిక్కర్ని అంటించుకోవాలి. ఇక్కడ ఈ చిన్న స్టిక్కర్ తీసుకున్నాను, కరెక్ట్ అంత సైజ్ అంత తీసుకొని ఈ రెండింటికి మధ్యన ఈ స్టిక్కర్ని ఇలా వేసేసామనుకోండి, చిన్న ఫోల్డింగ్కి ఫోల్డ్ అయ్యే గ్యాప్ ఇచ్చుకొని అలా వేసుకుంటే మనకి క్యాప్కి ఎడ్జెస్లోనే ఇలా ఫోల్డింగ్ వస్తుంది కదా, అలా ఉంటుంది అనమాట. ఇలా అన్నిటి వైపు కూడా అలానే చేసుకోవాలి. ఇది కనుక వేసేసుకుంటే మనకి పైన లిడ్ కూడా రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, ఈ ఎడ్జెస్కి గ్యాప్ ఉంది కదా, అక్కడ కూడా చిన్న చిన్న స్టిక్కర్స్ కట్ చేసుకొని ఈ ఎడ్జెస్కి మధ్యన ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి క్యాప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బాక్స్ అనేది మనం కరెక్ట్గా చేసుకున్నామా లేదా అనేది ఒకసారి టెస్టింగ్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా బాక్స్ మధ్యలో పెట్టేసి ఫోల్డ్ చేస్తున్నాను క్యాప్ వేయడానికి అని చెప్పేసి. కానీ బాక్స్ మాత్రం చాలా కరెక్ట్గా వచ్చిందండి. మనం తీసుకున్న మెజరింగ్స్ ప్రకారంగా చేస్తే మటుకు మనకి బాక్స్ అనేది రెడీ అయిపోయింది. చాలా చక్కగా ఉంది. యాక్చువల్గా వైట్ వాల్ పేపర్ అయితే ఇంకా బాగుండు. ఇక్కడ నా దగ్గర ఈ కలరే ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేశాను. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఓపెన్ అయ్యిందో. ఇక్కడ మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. మనం క్యాప్ పైన ఇలా ఓపెన్ చేయగానే ఇలాగా వస్తుంది అనమాట. లోపల కేక్ కనిపించాలని చెప్పేసి నేను మధ్యలో విండో బాక్స్ ఉన్నది తీసుకున్నాను, కేక్ బాక్స్. ఇవేంటో చూస్తున్నారు కదా, ఇవే ఫ్లయింగ్ బటర్ఫ్లైస్ అనమాట. దీంతోనే మనము ఈ సర్ప్రైజ్ ఫ్లయింగ్ బటర్ఫ్లై బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. యాక్చువల్గా ఇవి వచ్చేసి నేను వైజాగ్ బేకర్స్ బాస్కెట్లో అయితే తీసుకున్నాను. అక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. ఈచ్ 20 రూపీస్ ఇలా పడింది. సో ఇవి ఇలాగా ట్విస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. అలా తిప్పుతూ ఉంటే మనకి ఎక్కువసేపు ఫ్లై అవుతుంది. నేను నార్మల్గా ఫస్ట్లోని తక్కువసేపు అలా తిప్పాను అనమాట. కొంచెం నెమ్మదిగా అలాగా ఫ్లై అయ్యి ఊరుకుండిపోయింది. అంటే మళ్ళీ బాక్స్లోని నేను పెట్టేటప్పుడు కూడా చాలా తొందరగా ఫ్లై అయిపోయాయి అనమాట. అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు కూడా ఫస్ట్ టైం వీటిని తీసుకున్నారనుకుంటే మాత్రం మీరు దాన్ని బాగా తిప్పండి. బాగా ఎంత బాగా అది టర్న్ చేస్తూ ఉంటే అంత ఎక్కువసేపు అది ఫ్లై అవుతుంది. అండ్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడైతే మనం కేక్ పెట్టాలి కాబట్టి ఫస్టే మీరు ఆ బటర్ఫ్లైస్ అన్నింటినీ అలా టర్న్ చేసేసుకొని దానిపైన ఏదైనా బరువు వస్తువు పెట్టేసి ఉంచేసుకోండి. ఆ తర్వాత కేక్ ఎప్పుడైతే ఆ బాక్స్లో పెట్టేస్తామో అప్పుడు ఆ బటర్ఫ్లైస్ని యాడ్ చేయాలన్నమాట. ఒక్కొక్క బటర్ఫ్లై ఇలా టర్న్ చేసేటప్పటికే చాలా టైం పట్టేస్తుంది. ఈలోపు మన కేక్ కూడా బయటే ఉంటుంది కాబట్టి అది కూలింగ్ తగ్గిపోతుంది అనమాట. సో అందుకే నేను అన్ని బటర్ఫ్లైస్ అలా టర్న్ చేసుకొని రెడీగా ఉంచి పక్కన పెట్టాను. ఈలోపు ఈ కేక్ని కూడా లోపల పెట్టేస్తున్నాను. ఆ లోపల కేక్ కూడా చూస్తున్నారు కదా, అది వెనిలా కేక్ అనమాట. జస్ట్ థీమ్ వచ్చేసి బటర్ఫ్లై థీమ్లోనే చేసుకున్నాము. అండ్ పైన నేను క్లింగ్ ర్యాప్తో ర్యాప్ చేసేసాను కేక్ పైన, ఎందుకంటే బటర్ఫ్లైస్ ఫ్లై అవుతున్నప్పుడు మళ్ళీ అందులో పడిపోవచ్చు. అందుకే క్లింగ్ ర్యాప్ కూడా పైన ర్యాప్ చేసి ఉంచేసాను అనమాట. ఇప్పుడైతే ఇందాకలా టర్న్ చేసి ఉంచుకున్న బటర్ఫ్లైస్ని జాగ్రత్తగా బోర్డుకి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా స్టిక్ చేసి పట్టుకోండి, అస్సలు కదిపించకూడదు. లోపలికి ఇలా క్లోజ్ చేసుకొని పైన క్యాప్ని కూడా పెట్టేసామంటే అది అక్కడతో రెడీ అయ్యింది. ఇంకా మిగతా వైపు కూడా సేమ్ అలానే చేసుకోవాలి. ఈ వీడియో పెడదాం అనుకున్నాను, కాస్త వీడియో రికార్డ్ అయ్యిందని అనుకున్నాను, ఆ వీడియో క్లిప్ కొంచెం మిస్ అయింది. సో ఫైనల్ గా ఈ బాక్స్ ని ఇలా రెడ్ కలర్ రిబ్బన్ తో బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ లోపు కేక్ పట్టుకొని వెళ్ళడానికి కూడా వచ్చేసారు. సో ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ బాయ్.